హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇవాళ వీడియో వచ్చేసి మా హోమ్ టూర్ అంటే మా మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ చేయిస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇంత ఫాస్ట్గా చేస్తా అనుకోలేదు, బట్ చేస్తున్నా. మీరు కూడా చూడండి. ఎందుకు ఈ హోమ్ టూర్ చేస్తున్నా కూడా మీకు ఎండ్లో చెప్తాను అనమాట, ఇప్పుడే ఎందుకు చేయాల్సి వస్తుందని. కమ్. సో ఇది ఎంట్రన్స్ అనమాట మా మమ్మీ వాళ్ళ ఇంటికి. ఇది గేట్. ఇక్కడ వచ్చేసి మీకు సైడ్కి ఇక్కడ అన్ని ప్లాంట్స్ కనిపిస్తాయి. వర్షం వస్తుంది కాబట్టి అన్నీ పిచ్చి పిచ్చి మొక్కలన్నీ పెరుగుతూ ఉన్నాయి. సో లోపలికైతే వెళ్దాం రండి. ఫస్ట్ మనకి గేట్ ఓపెనింగ్ దగ్గరనే ఒక బాస్కెట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మేము మిల్క్ ఆర్డర్ చేసుకుంటాం కాబట్టి ఆయన మార్నింగ్ వచ్చి బాస్కెట్లో వేసి వెళ్ళిపోతాడు. అందుకే ఇక్కడ బాస్కెట్ పెట్టినాము. కేకమ్. సో ఫస్ట్ అయితే గేట్ వేసేసుకుంటున్నా, ఎందుకంటే కుక్కలు బాగుంటాయి మా కాలనీలో, అందుకని గేట్స్ అయితే వేసేసుకుంటున్నా. సో ఇక్కడ వచ్చేసి పాల ప్యాకెట్ వేస్తారు కాబట్టి ఆడ బాస్కెట్ అనేది పెట్టినాము. ఇక్కడ మాకు నల్ల వస్తుంది కాబట్టి ఇది ట్యాప్, అందరికి తెలిసిన విషయమే. బట్ కొంతమందికి తెలియని వాళ్ళకి ఇక్కడ మేము నల్ల బిందెలు అవన్నీ పట్టుకుంటాం ఇక్కడిని. సో ఇవన్నీ కూడా మా మమ్మీ వేసింది పెయింటింగ్, బట్ వర్షం వల్ల అయితే పోయింది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ రెడ్ దాని మీద వైట్ కలర్ పెయింటింగ్ అంతా కూడా మమ్మీ వేసింది. మంచిగా లుక్ బాగుంటుందని. మంచిగా ఉండే, బట్ వర్షం వల్ల రోజు వర్షం వచ్చి అదైతే పోయింది. అక్కడే కాదు, మనకి మెట్ల దగ్గర కూడా ఇదంతా మమ్మీ వేసింది. సో ఫస్ట్ మీరు చూసుకున్నట్టయితే గేట్ పక్కనే తులసి కోట ఉంటుంది. ఇది చాలా చాలా స్పెషల్, ఎందుకంటే ఇది మా డాడీయే కట్టిండు. యాక్చువల్లీ మా డాడీకి అలాంటి కట్టడాలు ఏం రావు, కానీ మెయిన్గా ఆయనకు చాలా మా పాతింట్లో ఏమైందంటే ఇంత పెద్ద తులసి కోట ఉంటుండే, సేమ్ ఇంతనే పెద్దగా ఉంటుండే, చాలా బాగుంటుండే. చూస్తే ఒకవేళ నా దగ్గర ఫొటోస్ ఉంటే కూడా యాడ్ చేస్తాం మా పాతింట్లో. బట్ ఇప్పుడైతే ఈ తులసి కోట ఎందుకు కట్టిందంటే ఆ ఇంట్లో అలవాటు అయిపోయింది, ప్లస్ ఇంట్లో చిన్నగా ఉండేసరికి వర్షం వస్తే మనకి మొత్తం తడిసిపోతుంది కదా. ఇదైతే కొంచెం పెద్దగా ఉంటుంది. ఇంకా మా డాడీకి పూజ అంటే చాలా ఇష్టం అనమాట, పూజలు చేయడం అంటే మస్తు ఇష్టం. అందుకని ఇంత పెద్ద తులసి కోట అయితే మా డాడీయే కట్టిండు ఆయన చేతులతోని. చూడండి, ఇప్పుడు ఇట్లా ఎందుకు ఉంది అనుకుంటున్నారా? ఫుల్ వర్షం పడుతుంది, అందుకే మట్టి ఉంది, లేదంటే క్లీన్గానే ఉంటుంది. ఆయననే మంచిగా తులసి కోట కట్టుకున్నాడు, పెయింటింగ్ వేసుకున్నాడు. ఇట్లా మా డాడీయే సెట్ చేసుకుని చూడండి, ఎంత టాలెంటెడ్ చూడండి. సేమ్ బయట వేరే వాళ్ళు ఎట్లా చేస్తారో అంటే కట్టేవాళ్ళు, సేమ్ అట్లనే మా డాడీ ఇక్కడ ట్రై చేసిండు అండ్ సక్సెస్ కూడా అయింది. ఇంకా వర్షం వల్ల కొంచెం ఇట్లా మట్టిగా ఉంది, కానీ మిగతాదంతా ఫైన్. చూపించు. మీరు అనుకోవచ్చు బయట వాళ్ళకి ఇస్తే వాళ్ళు కట్టిస్తారు, లేదా పెద్దది తెచ్చి కూడా పెట్టుకోవచ్చు కదా అని. బట్ మా డాడీకి కూడా నాలాగానే ఆయన చేతులతోనే కొన్ని థింగ్స్ చేస్తేనే ఆయనకు సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని ఆయన చేతులతోనే చేసుకుండు, ఎందుకంటే ఆయనకు పూజలు చేయడం ఇష్టం కాబట్టి ఆయన చేతులతోనే ఇట్లా మంచిగా కట్టుకుండు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్టయితే మందారం చెట్టు ఉంటుంది. మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు ఉండే మేము వచ్చిన స్టార్టింగ్లో. బట్ ఈ డిఫరెంట్ చెట్లు ఉండడం వల్ల ఏమైందంటే కోతులు అయితే మస్తు వచ్చినాయి అనమాట. బెండకాయలు, బీరకాయలు ఏవేవో ఉంటుండే, మస్తు చెట్లు ఉంటుండే. ఆ కోతులన్నీ రావడం వల్ల మేమైతే చాలా చెట్లు అయితే తీసేసినాము. ప్రజెంట్ అయితే కొన్ని చెట్లు ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఇది మందారం చెట్టు, దీనికి కూడా పూలు అయితేనే ఉంటాయి. మేము డైలీ పూజకి యూజ్ చేస్తాం ఇవి. ఇంకా అన్ని చెట్లు నేమ్స్ అయితే నాకు తెలియదు, ర్యాండమ్గా మీరైతే చూసుకోండి. ఇదైతే కరివేపాకు చెట్టు, ఎంత పెద్దగా ఉందో చూడండి. మాకు కరివేపాకు ఫ్రీ. సో కరివేపాకు చెట్టు. ఇదేమో పూలు, వైట్ ఫ్లవర్స్, మల్లెపూలు ఏదో అంటారు, అది వస్తాయి దీనికి. సో చూడండి, ఇవన్నీ స్టార్టింగ్లో గేట్ పక్కనే మనకి చూడండి, గేట్ పక్కనే ఇట్లా తులసి కోట, ఇంకా చెట్లు అయితే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది మా డాడీ బండి. ఇది మా డాడీ బండి, ఆయన ఇష్టంగా కొనుక్కుండు. ఇది కొనుక్కుండు, ఇంకోటి యూనికార్న్ కూడా కొనుక్కుండు. నెక్స్ట్ బయట స్కూటీ కనిపిస్తుంది కదా, ఆ స్కూటీ కూడా మా అన్నయ్యకి గిఫ్ట్ చేసిరు అనమాట. మా మమ్మీ మా డాడీ కలిసి ఇప్పించారు వైట్ స్కూటీ. ఇంకా నాకు మా అన్నకి ఇద్దరికి యూజ్ అవుతుంది అన్నట్టే తీసుకున్నారు అది. ఇదేమో మా డాడీది. దీని తర్వాత ఇంకొక బైక్ కూడా కొనుక్కుండు అనమాట రీసెంట్గా. ఆయన ఎక్స్పైర్ అయ్యే ఒక 1 year ముందైతే కొనుక్కుండు, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుండు. ఇక్కడేమో మేము బట్టలు ఆరేసుకుంటాము. ఇవన్నీ నేను ఎందుకు తీసుకున్నా అంటే నా మెమరీస్ కోసం. నా మెమరీసే కాదు, మా ఫ్యామిలీ అందరి మెమరీస్, లైక్ మా అన్నయ్యకైనా, మా మమ్మీకైనా, నాకైనా, ఇంకా మా కజిన్స్కి, అందరికీ, మా ఫ్యామిలీ మొత్తం అందరికీ ఒక మెమరీ అనమాట. ఇల్లు అంటేనే మెమరీ. అందుకని నేనైతే వీడియో తీస్తున్నా. ఇక్కడ మేము దండం ఆరేసుకుంటాం, బట్టలు ఆరేసుకుంటాం ఈ దండం మీద. ఇది మా చింటుగాడి సైకిల్, మా తమ్ముడు సైకిల్, మా పిన్ని వాళ్ళ కొడుకు, మా తమ్ముడు సైకిల్ అనమాట. ఇది మా చెప్పుల స్టాండ్. మెస్సీగా ఉంది అనుకోకండి, మేము ఎందుకు ఇట్లా మెస్సీగా ఉందో కూడా నేను లాస్ట్లో చెప్తా. సో ఇది మా చెప్పుల స్టాండ్, ఇది కూడా మా డాడీయే చేసిండు.
అండ్ సోఫా. ఈ సోఫా కూడా మా డాడీయే చేసిండు. సో ఈ సోఫా కూడా మా డాడీయే చేసిండు. యాక్చువల్లీ ఏమైందంటే ఇక్కడ ఇంకో చెక్క ఉంటుంది, ఈ చెక్క ఇరిగిపోయింది. ఎట్లా అంటే నేను మా అన్నను ఎవరో ఇట్లా డైరెక్ట్ ఇట్లకెళ్ళి నడవమన్నమాట. అప్పుడప్పుడు ఇట్ల నుంచి ఇట్లా దుంకుతాము. అదేమైంది, ఇట్లా బెండ్ అయిపోయింది, హాఫ్కి ఇట్లా ఇరిగిపోయింది అనమాట. నేనేం చేసిన, మా బామ్మర్ది ఉంటాడు కదా మా నాన్నగాడు, వాడిని కావాలని ఇక్కడ నడవమని చెప్పిన. మా బామ్మర్దినో లేదా వాళ్ళ చెల్లెనో స్మైలీనో నానినో నడవమని చెప్పిన. వాళ్ళు కావాలని నడిచిర్రు, అది ఇరిగిపోయింది. వాళ్ళే ఇరగొట్టిరని వాళ్ళ పేరు వేసినామా. అప్పుడు అందరికీ తెలుసు మేమే ఇరగొట్టినామని, కానీ వాళ్ళని ఏడిపించినాం అనమాట. మీరే ఇరగొట్టిరు, మీ వల్లనే ఇరిగిపోయిందని అట్లా ఏడిపించినాం. ఫన్నీ థింగ్స్ అయితే చేస్తుంటాము నేను మా అన్నయ్య అయితే. ఓకే, ఇంకా గేట్ ఆపోజిటే మనకి ఇల్లు. ఇది వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అనమాట. సో గేట్కి ఆపోజిటే ఇల్లు, పైన ఏమి ఉండదు, జస్ట్ ఈ ఇల్లు మాత్రమే ఇండిపెండెంట్ హౌస్. పక్కన కూడా మనకి చెట్లు అవన్నీ కనిపిస్తాయి, అవి నేను నెక్స్ట్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇల్లు చూస్తాను రైట్. సో మెయిన్గా చెప్పాలి, ఈ డోర్లు చేసింది కూడా మా డాడీ, మెష్ డోర్స్. ఇది ఎందుకు చేసిందంటే సమ్మర్ టైంలో మనం డోర్ తెచ్చుకొని మాడుకోలేము కదా, ఎందుకంటే దొంగలు వస్తారు ఎవరు వస్తారో తెలియదు. ఇది ఉంటే మాత్రం మనకి సేఫ్టీ ఉంటుంది, లోపల నుంచి లాక్ చేసుకోవచ్చు అన్నట్టు ఇది చేసిండు. ప్లస్ మనకి దోమలు కరవకుండా, దోమలు లోపల రాకుండా, ఎలాంటివి లోపల రాకుండా ఇదైతే చేసిండు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, బాగుంది కదా. ఓకే, నెక్స్ట్ ఓపెన్ చేయగానే మెయిన్ డోర్. ఇదైతే మేము చేయలేదు, ఇదైతే హౌస్ ఓనర్స్ చేయించుకురు గైస్. ఇది మేమైతే ఏం చేయలేదు, అదైతే మేమే చేసినాము. సో మా మమ్మీ అందరికి తెలుసు, అన్ని వీడియోస్లో చూస్తున్నారు కాబట్టి మమ్మీ అయితే తెలుసు కదా. సో మనకి డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే ఈ దివాన్ అయితే కనిపిస్తుంది. సోఫాస్ అట్లాంటివి ఏమి ఎక్కువ చేయించుకోలేదు, ఎందుకంటే మేము ఓన్ హౌస్ తీసుకున్నప్పుడే మేము అట్లాంటివి ప్లాన్ చేసుకోవాలనుకున్నాము. అందుకని మేమైతే దివాన్ అనమాట. ఇది దివాన్కి నార్మల్గా అందరు యూజ్ చేసే పిల్లోసే. తర్వాత నెక్స్ట్ టీవీది. ఇంతకుముందేమో చిన్న టీవీ ఉంటుండే కాబట్టి దీని మీద పెడుతుండే. అప్పట్లో ఎవరి ఇంట్లో అయినా చిన్న టీవీ ఉంటుండే కాబట్టి, ఐ మీన్ చిన్నదంటే ఈ సైజు ఉంటుండే కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుండే. తర్వాత మేము ఈ టీవీ తీసుకున్నాము. ఈ టీవీ తీసుకున్నప్పుడు ఏమైందంటే దీని మీద పెట్టలేము కదా. సో మా డాడీ ఏం చేసిండంటే ఇక్కడ వెనక ఇట్లా ఒక చెక్క అయితే కొట్టి ఈ టీవీని అయితే సెట్ చేసిండు అనమాట. చూడండి మీరే, ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక చెక్క కనిపిస్తుంది, దానికి టీవీ సెట్ చేసేసి. అందరి ఇంట్లలో కామన్ కదా, ఇట్లా ఏదైనా టేబుల్ కనిపిస్తే ఎక్కడ లేని చెత్త అంతా టేబుల్ మీదే ఉంటుంది. సో మా ఇంట్లో కూడా అంతే, ఎక్కడ లేని చెత్త అంతా అవసరం లేని అన్నీ ఇక్కడనే ఉంటాయి అంతే. ఇది మా టీవీ. ఇంకా ఇది మిషన్. ఈ మిషన్ మా మమ్మీ పీకో ఫాల్స్ అవన్నీ చేస్తుంది, అందుకని శారీస్ అవన్నీ ఉన్నాయి. డైలీ మా మమ్మీ పీకో ఫాల్స్ అట్లా వేస్తూ ఉంటుంది. మాకు షాప్ ఉంది, బ్యాంగిల్ స్టోర్. సో బ్యాంగిల్ స్టోర్లో మేము టైలరింగ్ కూడా చేస్తాము, టైలరింగ్ ప్లస్ పీకో ఫాల్. అందుకని ఒక మిషన్ అయితే ఇక్కడ ఉంటుంది, ఇంకా 2 మిషన్లు మా షాప్లోనే ఉంటాయి. నెక్స్ట్ మేము ఈ ఇంట్లోకి వచ్చాకనే మాకు అక్కడ దివాన్ సెట్ అయిపోయింది కదా, సోఫా లోపలేస్తా అంటే నేను వద్దని చెప్పిన మా డాడీకి. నాకు సోఫా బయటనే ఉంచి బయట కూర్చున్నప్పుడు యూజ్ అవుతుంది కానీ బయటనే, ఇప్పటిదాకా మీరు చూసిరు కదా అది బయటనే పెట్టేసినాము. ఇవి కావాలని చెప్పేసి నేను మా అన్నయ్య వెళ్ళి ఇది తీసుకున్నాం అనమాట. అప్పట్లో నేను మా అన్న బాగా తిరుగుతుండే, ఇప్పుడు ఆయన అక్కడ ఉండు కాబట్టి తిరగలేకపోతున్నాం, లేదంటే డైలీ తిరుగుతూనే ఉంటుండే. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇట్లా ఉంది కదా, ఇట్లా టేబుల్. అంటే ప్రజెంట్ ఏమైందంటే ఏదో వెయిట్ది పెట్టిరనమాట, అందుకే ఇది కొంచెం ఇట్లా వంగినట్టు అయింది, బట్ ఇట్లా ఉంటుంది ఎగ్జాక్ట్గా. సో మనం ఇది ఇట్లా యూజ్ చేయవచ్చు, లేదా మళ్ళీ క్లోజ్ అంటే క్లోజ్ చేసుకోవచ్చు, మనకి ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి పర్ఫెక్ట్గా, సేమ్ అది మా డాడీ చేసినప్పుడు అట్లనే ఉండే. మేము రీసెంట్గా ఏదో వెయిట్ ఎక్కువది ఏదో పెట్టినాం, దాని మీద కొంచెం ఇట్లా స్క్రూ లూజ్ అయిపోయింది. సో ఇది ఎందుకంటే మా అన్నయ్యకి జాబ్ వచ్చినప్పుడు ఆయన ల్యాప్టాప్ పెట్టుకోవడానికి టేబుల్ కావాలి కదా. సో వాళ్ళ కంపెనీ వాళ్ళైతే టేబుల్ కోసమని మనీ ఇచ్చిర్రు. మా డాడీ ఏం చేసిండంటే ఆ మనీ నువ్వు దేనికన్నా యూజ్ చేసుకో, ఇప్పుడు టేబుల్ ఎందుకు, స్పేస్ వేస్ట్ అనమాట టేబుల్ వల్ల. అందుకని మా డాడీ ఇవైతే చేసిండనమాట. మనకు కావాలంటే ఇట్లా యూజ్ చేయొచ్చు, లేదంటే అందరు వచ్చినప్పుడు కింది కూడా ఫోల్డ్ చేసేయచ్చు. యాక్చువల్లీ మా అన్నకి జాబ్ వచ్చిందని చెప్పి మా అన్న కోసం అని ఇది చేసిండు. తర్వాత నన్ను ఏదో కోర్స్ నేర్చుకోమని చెప్పిండు మా అన్న. అట్లయితే ల్యాప్టాప్ పెట్టుకోవడానికి మళ్ళీ నేను ఫీల్ అవ్వద్దు కదా, అందుకని మా అన్న కంటే పెద్దది నాకు చేసిండు.
సో ఒకటి నా కోసం, ఒకటి ఇది మా అన్న కోసం, అది నా కోసం, ఇద్దరికి ఒకటేసారి చేసేసిండు అనమాట. ఇద్దరికి కొట్లాట కాకుండా ఇద్దరికి చేసేసిండు. దాని మీద మనము ల్యాప్టాప్ లేదా సిస్టమ్ ఇవి పెట్టుకోవడమే కాకుండా మనం చదువుకోవచ్చు కూడా, దాని మీద రాసుకోవడానికి దేనికైనా యూజ్ అవుతుంది అన్నట్టే అది చేసిండు మా డాడీ. ప్రజెంట్ అయితే మేమైతే ఇక ఛార్జింగ్లో పెట్టుకోనికే యూజ్ చేస్తున్నాం. ఇట్లా ఉంటుంది కదా, దీసి దీనికి పెడతాం అంతే. ఛార్జింగ్ కోసము ప్రజెంట్ అయితే ఇది యూజ్ చేస్తున్నాం, ఛార్జింగ్ కోసము లేకపోతే ఏదైనా థింగ్స్ పెట్టడానికి అట్లాంటి వాటికైతే ఇది యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫొటోస్ కూడా చూపిస్తాను చూడండి. నా ఇంకా చాలా ఫొటోస్ ఉండే, అవన్నీ అయితే తీసేసినాం అనమాట. ఆల్రెడీ మస్తు అయిపోయినాయి ఇంట్లో అని. అక్కడ మీరు చూసినట్టయితే నా చిన్నప్పటి ఫోటో కనిపిస్తుంది చూడండి. మేబీ నేను ఫస్ట్ క్లాస్ ఉన్నానో ఎంత ఉన్నానో నాకు కూడా అంత తెలియదు, ఫస్ట్ క్లాసే అనుకుంటున్నా. నెక్స్ట్ ఇది నేను మా అన్నయ్య. ఏంది ఇట్లుంది డబల్ టేప్ అనుకుంటురా? ఏదైనా బర్త్డే పార్టీ అయితే చాలు మేమైతే అవి డెకరేట్ చేస్తాం కదా ఇల్లు, ఆ డబల్ టేప్లు అట్లనే అతుకవే అట్లా అయిపోయింది అనమాట. సో అందుకని అట్లా మేము ఇందులోకి వచ్చి కూడా నియర్లీ 8 years దాటింది. ఇంకా 8 years దాటిందంటే ఎట్లా అంత మంచిగా ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ ఏం చేయొద్దు. ఇంకోటి ఏంటంటే ఇది ఆల్రెడీ కొంచెం పాతిల్లే అనమాట, అంటే అంత కొత్తదేం కాదు. 20 years అయింది కన్స్ట్రక్ట్ చేసేది, మేము వచ్చి 8 years అయింది అంతే. అందుకని కొంచెం పాతగానే ఉంటుంది. కొత్తగా ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ ఏం చేయకండి. అది నేను మా అన్నయ్య చిన్న. సో లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి మా బన్నీ అయితే ఇచ్చింది. ఇది చార్కోల్తోని బొగ్గుతో వేసిండండి ఈ పెయింటింగ్. నార్మల్గా అందరికీ పెన్సిల్తో వేయించిండు, నాకు బొగ్గుతో ఇచ్చిండు. బాగుంది కదా చూడండి. ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోని ఎగ్జాక్ట్గా ఇక్కడ వేయించేసిండు. ఇది వచ్చేసి నా పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చారు మా ఫ్రెండ్స్. ఇది ఇట్లా అబ్బాయి వెడ్డింగ్ కార్డు, అమ్మాయి వెడ్డింగ్ కార్డు, ఇద్దరు వెడ్డింగ్ కార్డ్స్ అయితే పెట్టేసి మా ఎంగేజ్మెంట్ ఫోటో పెట్టి, మా పెళ్ళి December 14th అయింది కాబట్టి 14th అని ఇట్లా పెట్టేసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పేసి ఇట్లా మావి ఇచ్చిరనమాట గిఫ్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటో కూడా వెరీ స్పెషల్ ఫోటో. ఎందుకంటే యాక్చువల్లీ ఒకసారి యాదగిరిగుట్టకి వెళ్ళినాం మేము. యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు ఫోటో దిగుదామని దిగలేదనమాట. మా అన్న ఏమన్నాడంటే ఇప్పుడు వద్దులే తర్వాత దిగుదాంలే అన్నట్టు దిగలేదు. మా మమ్మీ తర్వాత అనుకుంది, ఎప్పుడైనా దిగాలనుకుంది. ఇంకా నెక్స్ట్ మా అన్నయ్య US వెళ్ళే ముందు మేమైతే తిరుపతికి పోయినాము. ఎట్లయినా సరే ఫ్యామిలీ ఫోటో ఉండాలి, ఫ్యామిలీ ట్రిప్ ఉండాలని నేను చెప్పిన మా డాడీకి. మన మెమొరీస్ కోసము మన ఫ్యామిలీది మన నలుగురిది ఒక ట్రిప్ ఒక ఫోటో ఉండాలని చెప్పిన. అట్లయితే సరే అని ఇంకా ఆయన వెళ్ళే 1 month ముందు మేమైతే ఒక ట్రిప్కి అయితే పోయినాము. తిరుపతి, తమిళనాడు అవన్నీ తిరిగేసి వచ్చినాము, అరుణాచలము అట్లాంటివి. తిరుపతికి పోయినప్పుడు ఏమైందంటే మా మమ్మీ మా డాడీ ఇద్దరు కలిసి అయితే దిగిరి ఫోటో చూడండి, చాలా బాగుంటుంది పిక్. ఈయన మా డాడీ, మా మమ్మీ. నెక్స్ట్ ఈ ఫోటో నేను ఆల్రెడీ చెప్పిన కదా, ఫ్యామిలీ ట్రిప్ ఇంకా ఫ్యామిలీ ఫోటో మస్ట్ అని. మా అన్నయ్య వెళ్ళే ముందు ఇదైతే పక్కా మేము వెళ్ళాలని ఫిక్స్ అయిపోయినాము. అందుకని ఫ్యామిలీ ట్రిప్ అయితే అయిపోయింది కదా, ఫ్యామిలీ ఫోటో కావాలి కదా. నెక్స్ట్ ఫ్యామిలీ ఫోటో కూడా దిగినాము. అన్నయ్య వెళ్ళే 10 days ముందు ఎగ్జాక్ట్గా 1st Augustకి ఏమో దిగినాము. మేము 4 మా డాడీ, మా మమ్మీ, నేను, మా అన్నయ్య 4 members. చాలా బాగుంటుంది ఈ ఫోటో కూడా. అసలు ఎంత బాగుంటుందో మీరే చెప్పండి. అసలు చాలా అంటే చాలా ఫేవరెట్, మా మోస్ట్ ఫేవరెట్ పిక్ అంటే ఇదే. ఇంకా మా ఫ్యామిలీ ఫోటో ఇదే, లాస్ట్ ఫ్యామిలీ ఫోటో ఇది. మిగతా అంటే లాస్ట్ అంటే ఇంకో వెళ్ళే ముందు అన్న US వెళ్ళే ముందు కూడా ఒకటి దిగినాము. బట్ ఫోటోషాప్కి వెళ్ళి మేము ఫోటోగ్రాఫర్తో తీయించుకొని లామినేషన్ చేయించుకుంది అయితే ఇదే. ఇంకా మిగతావి US వెళ్ళే ముందు కూడా ఉన్నాయి కానీ అంత క్లారిటీ ఉన్నాయి, కానీ అంత క్లారిటీ అటు ఇటు అవుతుంది కదా. ఇదైతే ఇంకా లైఫ్ లాంగ్ అన్నమాట మాకు. ఇంకా మేము ఇదేమో ఓకే. నెక్స్ట్ అది ఉంది కదా పైన మీకు కనిపిస్తుంది కదా, అది మా పెళ్ళిది అనమాట. సో పెళ్ళివి పూలదండలు ఉంటాయి కదా, పూలదండలు, స్టోన్స్ అవన్నీ ఏం చేసినామంటే మా మమ్మీ మెమొరీ లాగా క్రియేట్ చేద్దాం. అది ఈ మధ్య ట్రెండ్ అవుతుందన్నమాట. అది పూలతోని మొత్తము చేయించి అట్లా ట్రెండ్ అవుతుంది ఫ్రేమ్. అందుకని మమ్మీ చేయిద్దామని మమ్మీ అయితే చేయించిందనమాట అది. సో అది మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, మమ్మీ చేయించింది కాబట్టి. అక్కడ మధ్యలో మా పెళ్లి ఫోటో వచ్చేసి నేమ్స్ అవన్నీ వచ్చి అట్లా ఉంటుంది. అవి జస్ట్ మా పూలతోనే అనమాట, పెళ్లి పూలతో. అక్షంతలు, అది పూలనే కాదు, అక్షంతలు, తాడు అన్నీ పెళ్ళికి రిలేటెడ్ కొన్ని ఐటమ్స్ అయితే మిక్స్ చేసేసి రెజిన్ ఆర్ట్ అంటాం కదా, అదనమాట. ఇదేమో మా ఫ్యామిలీ ఫోటో. అంటే రీసెంట్గా మా వాళ్ళు, నేను కూడా పోయినా రీసెంట్గా యాదగిరిగుట్టకు పోయినాము. యాదగిరిగుట్ట పోయినప్పుడు అయితే ఫోటో తీసుకున్నాము. సో ఈ ఫోటో మీరు రీసెంట్గా నా బ్లాగ్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది. ఎందుకంటే నేను రీసెంట్ బ్లాగ్లోనే పెట్టిన, మళ్ళీ కాళేశ్వరంకి వెళ్ళినామని పెట్టిన కదా, ఆ బ్లాగ్లో ఉంటుంది. వీళ్ళతో పోతే ఇంతే అని చెప్పిన కదా, ఆ బ్లాగ్లోనే అనమాట ఇది. సో ఇది హాల్ ఇదంతా. నేను నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తానండి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇక్కడ పగిలిపోయి ఉంది.
కనిపిస్తుందా? ఇక్కడ ఇది స్టోరీ ఏంటంటే నేను చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. సో ఇప్పటిదాకా చూపించిన కదా, ఇక్కడ పగిలింది, ఇక్కడ ఇరిగిపోయింది బండ అని. డైలీ మా డాడీ ఇక్కడనే కూర్చొని తింటాడు. ఇట్లా మేము లైన్గా కూర్చుంటాం అనమాట. ఇక్కడ మా డాడీ, ఇక్కడ నేను, మా మమ్మీ, మా అన్న, ఇట్లా 4 మెంబర్స్ అయితే ఇట్లా కూర్చొని తింటాము. అట్లయితే ఇది ఎందుకు పగిలింది అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. నాకు ఈ ప్లేట్ అంటే మస్తు ఇష్టం అనమాట. ఈ ప్లేట్లో ఎవ్వరు కూడా టచ్ చేయొద్దు, తినొద్దు, ఎవరు తినొద్దు అసలు. ఒకరోజు ఏమైందంటే మా డాడీ ఆ ప్లేట్లో తిన్నాడు అనమాట. ఇంకేమైందంటే నేను అప్పుడు రాసుకుంటున్నా అని నాకు చెప్పకుండానే వీళ్ళు ముగ్గురు తినేసారు. మా మమ్మీ, మా అన్న, మా డాడీ తింటున్నారు అనమాట నన్ను పిలవకుండా. నేనేంటంటే నాకు పిలవాలి కదా, మీరు పిలవకుండా ఎట్లా తింటారని నేను కోపం మీద ఉన్నా. ఇంకా అలిగిన దేనికో వాళ్ళ మీద అలిగిన. అట్లయితే ఇంకా లాస్ట్కి నన్ను పిలుస్తున్నాను అనమాట, తిందురా అని పిలుస్తారు. నేనైతే ఆల్రెడీ ఏదో విషయం మీద అలిగినో దీని మీద అలిగినో నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో నా ప్లేట్ తర్వాత నేను తిందురా అంటే లాస్ట్కి వచ్చి చూసిన అనమాట. చూస్తే నా ప్లేట్లో తింటూ ఉన్నారనమాట మా డాడీ. నా ప్లేట్లో ఎందుకు తిన్నావు అని ఇంకా నేను అసలు మొత్తమే నేను తినను మస్తు సేపు బతులాడిను, 1 గంట సేపు బతులాడిను. నేను అస్సలు తిననన్నా. మా డాడీ ప్లేట్ ఇట్లా ఉంటుంది కదా, ఈ ప్లేట్లో తిన్నాడు. తర్వాత అడిగిండు, కడిగిస్తాము, తిను అంటే నేను ఇన్లే. ఎందుకంటే ఒకటే ప్లేట్ ఉంటుంది ఇది మా ఇంట్లో, అది నా ఫేవరెట్ ప్లేట్, ఎవరు టచ్ చేయదు అనమాట. అప్పట్లో ఇట్లా చేస్తుండే నేను. అట్లయితే మా డాడీ సుత్త తీసుకొని ఇట్లా పలగొడితే ఈడ ఇట్లా మార్క్ వచ్చిందనమాట. అట్లా చేసిన అనమాట. తర్వాత మా డాడీ ఏం చేసి, నాకు ఇదే ప్లేట్ కావాలి, మళ్ళీ ఇదే ప్లేట్ అంటే ఇష్టం నాకు. ఇంకా మా డాడీ తర్వాత తినవా అంటే ఇంకా లాస్ట్కి ఇంకా ఏదో తెప్పించిరు తిన్నా, బయట నుంచి ఫుడ్ ఏదో తెప్పించిరు తిన్నా. తర్వాత నేను మా డాడీతో మాట్లాడట్లే అనమాట, ఊకనే అలుగుతాను అనమాట నేను ఎవరి మీదైనా. మా డాడీతో మాట్లాడట్లే. తర్వాత బయట ఇప్పటిదాకా మీకు బండి చూపించిన కదా, అక్కడ మా డాడీ బండి పెడుతుండే. అట్లయితే మా డాడీ డైలీ మార్నింగ్ షాప్కి వెళ్తాడు కదా, వెళ్తున్నప్పుడు ఇంకా నేను మాట్లాడట్లే, పిలుస్తున్నా. కాలేజ్ దగ్గర డ్రాప్ చేసినప్పుడు కూడా నేను మాట్లాడట్లే. అట్లయితే మా డాడీ ఫస్ట్ అయితే ఇది ప్లేట్ వలగొట్టిన రోజే ఒక 500 ఎత్తిచ్చిండు. నేను అప్పటికి ఇంకా అలగడం అయిపోలే అనమాట. నెక్స్ట్ నాకు ఇట్లాంటివి వేస్తే నాకు ఫేవరెట్ ఫుడ్ అయితే తెస్తారు మా ఇంట్లో. అది తెచ్చిరు. ఇంకా మా అన్నట్లే అలగడం ఆపేయట్లే అని మళ్ళీ మనీ ఇచ్చిండు. మనీ ఇచ్చినాక ప్లేట్ తెచ్చుకో అని అయితే చెప్పిండు. ఆ మనీ పెడితే ఒక 10-15 ప్లేట్లు కొనుక్కోవచ్చు అనమాట. అట్లా అంత మనీ ఇచ్చిండు. ఇంకా అప్పుడు తీసుకొని అప్పుడు నార్మల్ అయిపోయినా నేను. అప్పటి వరకు అయితే ఇంకా మా డాడీతో అసలు మాట్లాడలేదు. తర్వాత మళ్ళీ మా డాడీ మనీ ఇచ్చినాక మళ్ళీ నాకు కావాల్సిన ఒక ప్లేట్ కొనుక్కున్నా, మిగతా అన్నీ అయితే దాచిపెట్టుకున్నా. నేను బాగా దాచిపెట్టుకుంటుండే మనీ. అప్పట్లో అయితే మనీ ఎక్కువ వేస్ట్ చేయకపోతుండే అనమాట, బాగా సేవ్ చేస్తుండే నేను. మళ్ళీ ఆ మనీ మా ఇంట్లో వాళ్ళకే నేను గిఫ్ట్స్ చేస్తుండే అనమాట. ఇంకా అప్పుడైతే అట్లా అయింది. నా ప్లేట్లో మా డాడీ తిన్నాడని చెప్పేసి ఇక్కడ వల కొట్టింది, చాలా బండ గుర్తు అయితే ఇట్లా పెట్టి. మా డాడీకి చాలా కోపం అనమాట. అంటే అంత ఈజీగా కోపం అయితే రాదు, చాలా ఓపిక పట్టి ఇట్లా తీసి ఇట్లా కొట్టిండు. కొట్టంగానే ఈడ కూడా బండ కూడా పగిలింది. ఇది ఇప్పుడు మాకు మెమరీ అయిపోయింది, చాలా మంచి మెమరీ. అంటే అప్పుడు కోపము, ఇప్పుడు మాకు అదే మెమరీ అయిపోయింది. అప్పట్లో మేము వీడియోస్ ఇవన్నీ సీరియస్ మూమెంట్లో వీడియోస్ అవన్నీ తీసుకోం కదా మీకు వీడియో పెట్టడానికి, అసలు లేదు. ఇది ఒక మెమరీ అనమాట. ఇప్పటికీ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఇదే ప్లేట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసినట్టయితే అబ్జర్వ్ చేయండి, నేను ఇదే ప్లేట్లో తింటా. ఈడ కూడా 2 ప్లేట్లు ఉంటాయి నాకు. సో ఈ బండ వలగడానికి స్టోరీ అదనమాట. నా ప్లేట్లో తిన్నందుకు నేను అట్లా చేసిన, మా డాడీ అట్లా చేసిండు. ఇంకోటి మీరు మోస్ట్లీ బ్యాక్గ్రౌండ్స్, మేము బర్త్డేస్ అయినా ఏదైనా పార్టీస్ చేసుకోవాలనుకున్నా ఇక్కడే చేస్తాము అనమాట. ఎందుకంటే ఇక్కడ కర్టెన్ వేసి కొంచెం బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది అని చెప్పేసి మేమైతే ఇట్లా కర్టెన్ పెట్టేసి కేక్ కటింగ్ కానీ ఏవైనా కూడా ఇక్కడనే చేస్తాము. చాలా ఫొటోస్ కూడా ఉన్నాయి, కుదిరితే ఆ ఫొటోస్ కూడా నేను యాడ్ చేస్తాను. పైన ఇక్కడ మీకు కనిపిస్తుందా ఫోటో? ఆ ఫోటో నేను, మా అన్న, మా మమ్మీ వాళ్ళ యానివర్సరీకి ఇచ్చినాము, మమ్మీ డాడీ యానివర్సరీకి. మేము అప్పట్లో బాగా గిఫ్ట్స్ ఇస్తుండే అనమాట. అంటే మా దగ్గర ఉన్న మనీతోనే అనమాట. అప్పట్లో మేము గోల్డ్ సిల్వర్ ఇచ్చేంత లేదనమాట నాకు, మా అన్నకి. ఎందుకంటే మేము చిన్నపిల్లలం కదా, ఎక్కువ మనీ ఇవ్వరు. మా డాడీ వాళ్ళు ఇచ్చే 100-200 అవి అట్లా దాపెట్టుకొని అట్లా ఫోటో ఫ్రేమ్ అయితే ఒక 1200కో ఎంతనో పెట్టి చేయించినాం అనమాట. ఫోటో ఒక దగ్గర చేపించి తర్వాత ఫ్రేమ్ ఒక దగ్గర చేయించినాము. ఇంకా ఫోటోలో కూడా స్పెషల్ ఏంటంటే, ఇంకా మమ్మీ వాళ్ళ పెళ్లి ఫోటోలు లేవు మా దగ్గర. సో వాళ్ళది అప్పటి కాలం ఫోటో, పెళ్ళైన కొత్తలో ఆ టైంలో ఫోటో అయితే ఉంటుంది కదా ఇంట్లో, ఆ ఫోటో తీసుకున్నాము. ఇంకొకటి మా అన్న పుట్టిన తర్వాత నాతోని అప్పట్లో వాళ్ళు తీసుకోలేదు చూడండి, మా అన్నయ్య ఒక్కడే ఉంటాడు ఆ ఫోటోలో, నేను లేను. అందుకని నేను కూడా ఫోటోలు ఉండాలని నేను మా అన్నయ్య ఇద్దరిది కలిపి ఒక ఫోటో అయితే పెట్టించిండు మా అన్నయ్య. ఇక్కడ పక్కన వచ్చేసి పెళ్లి కార్డు.
పెళ్లి కార్డు కూడా సరిగ్గా లేదనమాట. అది మొత్తము 25 years బ్యాక్ అంటే అది దగ్గర దగ్గర మొత్తం ఫోల్డ్ అయిపోయి ఉంటుంది కదా, చినిగిపోయి కొంచెం అటు ఇటు ఉంటుంది కదా. ఆ అది వాళ్ళకి ఫోటోలకు ఇస్తే వాళ్ళు నీట్గా చేసి వాళ్ళు అట్లా సెట్ చేసిరు అనమాట. అంతా తీసుకున్నారు అనమాట, ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వాళ్ళైతే అట్లా మంచిగా చేసిరు ఫోటో తీసుకొని. సో అది నేను మా అన్నయ్య అయితే గిఫ్ట్ చేసిన మా మమ్మీ వాళ్ళకి. ఇది ఆల్రెడీ చెప్పిన కదా, ఇక్కడ మేము పార్టీస్ అంటే కేక్ కటింగ్ అట్లాంటివి చేసుకునేది. నెక్స్ట్ మనకి మంచం పక్కనే, మంచం దగ్గరనే ఇక్కడ ఇది ఒక ఫోటో ఉంటుంది. ఇది నేను నా 9th క్లాస్లో దిగిన ఫోటో. 9th అయిపోయింది, 10th వెళ్తున్నా ఫేర్వెల్ కోసమని లంగావోణీలు వేసుకొని రావాలని చెప్పింది మాకు అప్పట్లో. అందుకని నేనైతే ఈ ఫోటో దిగిన. చూడండి, అప్పట్లో ఫస్ట్ టైం నేను ఫంక్ కట్ చేయించిన ఈడికి. చాలా రోజులు బాధపడ్డా, ఒకటే ఉఫ్ 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 అనుకోవాలి, ఎందుకంటే ఒకటే వచ్చి ఇట్లా పడుతుండే నా ముఖం మీద. సో అట్లా. ఇంకొకటి క్లాక్, మాకు హార్డ్వేర్ షాప్ వాళ్ళు ఇస్తూనే ఉంటారు, అట్లా మేము పెడుతూనే ఉంటాము. ఇది ఇంకొక డోర్, అది ఎంట్రన్స్ డోరు, ఇది ఇంకొక డోర్ అనమాట. గల్లీ నుంచి కూడా రావచ్చు. ఇది 2 డోర్లు ఇచ్చిరు మనకి. నెక్స్ట్ కర్టెన్ పక్కనే టీపాయ్ కూడా మా డాడీ వేసిండు. ఇది ఎప్పుడో మేము చిన్న ఉన్నప్పుడు చేసిండు, ఇప్పుడైతే చేయలేదు. ఇంకా చెప్పినా కదా, మనకి ఒక టేబుల్ టీపాయో ఏదో ఒకటి కనిపిస్తే దాని మీద ఫస్ట్ ఐటమ్స్ అయితే పడేస్తాం అనమాట. ఏది ఉన్నా దాని మీద ఉంటుంది. పండ్లు, పువ్వులు, ఫ్రూట్స్, ఇవి బ్రెడ్, ఇట్లాంటి బుట్టలు, అవసరం లేని ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడనే కనిపిస్తాయి. సో సోఫా ఇది కూడా మా డాడీ చేసిండు. ఇది మేబీ ఒక 20 years అవుతుంది అనుకుంటా చేసి. ఇది కూడా ఒక 20 years ప్లస్సే. మా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చేసిరు అంటే మా డాడీ చేసిండు. ఇది చూడండి ఎంత బాగుందో, ఇప్పటికీ కూడా ఓల్డ్ అవ్వలేదు ఈ సోఫా. అందుకే మేము బయట నుంచి ఎక్కువ కొనం, సోఫాలు ఇట్లాంటివి ఏవి కొనలేదు మేమైతే. అన్నీ మేమే అంటే ఇంట్లోనే మా డాడీయే చేసిండు ఇవన్నీ. బయట నుంచి అయితే ఏది కొనలేదు మేము, సోఫా కానీ అట్లాంటివి. ఒకవేళ ఓన్ హౌస్ తీసుకున్నా కూడా మా డాడీ దాని తగ్గట్టు మంచిగా సెట్ చేస్తుండేమో. ఇప్పుడు మేము ఓన్ హౌస్లో లేము కాబట్టి ఇట్లాంటిది అయితే తీసుకున్నాము, అంటే చేసిండు మా డాడీ. సో ఇది సోఫా, ఇది కూడా బాగుంది. ఇది ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ని అయితే అసలు కొనాలంటే ఒక్క సెకండ్ పట్టదు మాకు, కానీ ఇది లిటరలీ 22 years నుంచి ఫ్రిడ్జ్ ఉంది, ఎప్పుడు ఖరాబ్ కాలేదు. ఒక్కటేసారి ఖరాబ్ అయింది అంతే, ఇంకెప్పుడు ఖరాబ్ కాలేదు. మాకు తీయడానికి కూడా తీయబుద్ది కాదు, ఎందుకంటే బాగానే ఉంది కదా ఎందుకు అన్నట్టు. అప్పుడప్పుడు మా అన్న తీసేయండి అంటాడు, మాకేదో వచ్చిన రోజులు నడిపిద్దాం అన్నట్టు అనుకుంటున్నాము. మోస్ట్లీ ఇయర్ అయితే తీసేస్తాం ఈ ఫ్రిడ్జ్ని కూడా. ఇంకా సో ఇది మా ఫ్రిడ్జ్. నేను యూకేజీలో ఉన్నప్పుడు అయితే ఈ ఫ్రిడ్జ్ తీసుకుండు మా డాడీ. యూకేజీలో ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ సర్ప్రైజ్ అనమాట నాకు. అప్పుడు మా డాడీ సర్ప్రైజ్ చేసిండు. నేను స్కూల్కి వెళ్ళి వచ్చేవరకు ఈ ఫ్రిడ్జ్ అయితే తీసుకొని వచ్చిండు. ఇంకా ఇది ఫోటో ఫ్రేమ్ నాది, ఇదేమో నేను, ఇది మా అన్నయ్య నేను. ఫోటో ఫ్రేమ్ ఇవన్నీ తీసేసిరు, వాష్ చేస్తున్నారు మా మమ్మీ వాళ్ళు. ఇంకా అన్ని ఐటమ్స్ అయితే తీస్తున్నారు అనమాట. ఇది నార్మల్ బుట్టలు ఇవన్నీ కనిపిస్తే కామన్, అందరి ఇంట్లో చెత్తనే ఉంటుంది. ఇంకా అవన్నీ క్లీన్ చేసి అయితే చూపించలేం కదా, ఎట్లుందో అట్లనే అయితే చేసినాము. ఇది ఫ్రిడ్జ్కి ఇది ఒక స్టోరీ అనమాట. అప్పట్లో యూకేజీ ఉన్నప్పుడు తీసుకున్నా, ఇప్పటికీ నడుస్తుంది. ఇంకెన్ని రోజులు నడుస్తుందో చూడాలి ఇంకా. సో నెక్స్ట్ మనకి ఇదంతా హాల్. ఈ హాల్లోనే ఇది వచ్చేసి డబల్ బెడ్రూమ్ రూమ్ అనమాట. హాల్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది, అటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక బెడ్రూమ్ చూస్తారండి. So please do like, share and subscribe to my channel Memories of Anha. Thanks for watching. Subscribe for more videos.